హాయ్, వెల్కమ్ టు బేస్. నేను మీ కిషోర్ సార్ని. అంటే మనం ఈ రోజు డిస్కస్ చేసిన టాపిక్ పేరు టైమ్ అండ్ డిస్టెన్స్. అంటే బేసిక్స్ చేస్తున్నాము. టైమ్ అండ్ డిస్టెన్స్ లో మెయిన్ గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్పీడ్. వాట్ ఈస్ మీన్ బై స్పీడ్? వాట్ ఈస్ మీన్ బై స్పీడ్ అంటే వేగం అంటే అర్థం ఏంటంటే సార్ ఒక యూనిట్ టైంలో ఏదైనా సరే కవర్ చేసే డిస్టెన్స్ ఏమంటామంటే స్పీడ్ అంటాం. అంటే ఐ మీన్ ఏదైనా వెహికల్ కనుక ఒక 40 km/h స్పీడ్తో వెళ్తుంది అనుకో. ఇఫ్ ఎనీ వెహికల్ ఈస్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 40 km/h అంటే మీనింగ్ ఏంటంటే 1 hour టైంలో ఇది కవర్ చేసే డిస్టెన్స్ ఎంత 40. అంటే 1 hourకి ఇది వెళ్ళగలిగిన దూరం ఎంత 40 కదా. సో కాబట్టి 1 hourకి ఇది వెళ్ళగలిగిన డిస్టెన్స్ ఎంత అంటే 1 hourకి 40 km ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద స్పీడ్. సపోజ్ నీకు 50 km/h అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అదే 50 km/h అంటే మీనింగ్ ఏంటంటే ఇది 1 hourకి 50 kilometers ఉంటుంది. 1 గంటకి 50 kilometers అవుతుంది. 1 hour 50 kilometers ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ స్పీడ్. అంటే 1 hour కానీ 1 minute కానీ 1 seconds అని చెప్పగలిగితే దాన్ని స్పీడ్ అంటాం. నీ కనుక ఒకవేళ 60 meters/s అన్నాం అనుకో, మీనింగ్ ఏంటి? 60 meters/s అంటే మీనింగ్ ఏంటంటే 1 second కి అది వెళ్ళే డిస్టెన్స్ 60 meters. 1 second కి వెళ్ళే డిస్టెన్స్ ఎంత అంటే 60 meters కాబట్టి దట్ మీన్స్ ఇది నథింగ్ బట్ 60 meters/s ఏమంటామంటే స్పీడ్ అని పిలుస్తాము. వేగం అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఏదైనా 1 hour లో కానీ 1 second లో కానీ వెళ్ళే దూరాన్ని ఏమంటామంటే వేగము అంటాము. ఇది మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నీకు స్పీడ్ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా టైంని కానీ డిస్టెన్స్ కానీ ఈజీగా డిటర్మైన్ చేయగలం. ఎందుకంటే స్పీడ్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నమాట. దూరాన్ని కాలాన్ని కలిపేదే వేగం అన్నమాట. డిస్టెన్స్ ని టైం ని కలిపేది మాత్రమే వేగం. కాబట్టి ఆ వేగం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి సపోజ్ నా యొక్క స్పీడ్ వచ్చేసి ఒక 40 km/h అన్నాను. ఒక 40 km/h అన్నాను. 40 km/h తో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్ళాను. వెళ్ళటానికి నా పట్టిన టైం అనేది ఎంత అంటే ఒక 7 hours పట్టింది అనుకోమా. 40 km/h తో నేను ట్రావెల్ చేసిన టైం ఎంతంటే 7 hours లో ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి వచ్చానంటే మీనింగ్ అనేది ఏంటో తెలియాలి. నీకు డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పేస్, దూరం ఈక్వల్స్ టు కాలం ఇంటూ వేగమే. కరెక్ట్, అలా అయినా చేయొచ్చు. లేకపోతే నువ్వేం చేస్తావంటే ఇక్కడ 40 km/h అంటే మీనింగ్ ఏంటిది? ఇది 1 hourకి 40 kilometers వెళ్తే కనుక 7 hours లో వెళ్ళే డిస్టెన్స్ అనేది ఎంతో కనుక్కోవాలమ్మా. 1 గంటకి 40 kilometers కాబట్టి 7 గంటలు అది వెళ్ళగలిగిన దూరం ఎంతో కావాలా? ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి, ఆ చేస్తే వచ్చేది మన ఆన్సర్. సో ఆన్సర్ ఇది అంటే 7 into 40 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 280. 280 kilometers అనేది ఆన్సర్. 280 kilometers ఆన్సర్ అన్నమాట. ఇక నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా అండి. 40 km/h అంటే మీనింగ్ ఏంటి? 1 hour 40 kilometers వెళ్తే 7 hours కి ఎంత అంటే 7 into 40 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 280 kilometers. 280 kilometers మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ ఇలా డిటర్మైన్ చేసుకోవడం అంటే స్పీడ్ ఇలా స్ప్లిట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది నాకు ఇంపార్టెంట్. ఇక్కడ సపోజ్ చూడండి, మనకి ఒక వెహికల్ యొక్క స్పీడ్ అనేది ఒకవేళ 42 km/h అన్నాడు. ఒక సర్టైన్ డిస్టెన్స్ వెళ్ళడానికి దానికి టైం ఇది ఈక్వల్స్ 10 hours పట్టిందంటే ఇది 7 hours టైం పట్టింది. 7 గంటల టైం పట్టింది. ఏదైనా ఒక వెహికల్ యొక్క స్పీడ్ ఏమన్నా 42 km/h, టైం వచ్చేసి 7 hours పడితే వాట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఇట్ అన్నాము. అది వెళ్ళగలిగిన దూరం ఎంత అన్నా. ఎప్పుడైనా సరే ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ లో నువ్వు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ స్పీడ్. స్పీడ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే 42 km/h కదా. వేగం ఈక్వల్స్ 42 km/h అంటే మీనింగ్ అనేది ఏంటో తెలియాలి. 42 km/h అంటే మీనింగ్ అంటే 1 hourకి 42 kilometers అయితే 7 hours లో అది వెళ్ళగలిగిన దూరం ఎంత అనేది కావాలి. గంటకు 42 అయినప్పుడు 7 గంటలకి ఎంత అన్నా మనకు 7 into 42 చేయాలా, 280 + 14 చేయాలి. 740 7 280 + 14 అన్నా మనకి ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 294 kilometers. 294 kilometers ఆన్సర్ అన్నమాట. 294 kilometers. స్పీడ్ ఎప్పుడైనా సరే ఇలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఇవ్వకుండా కనుక వాడు కనుక ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇది రఫ్ చేస్తున్నా. వెహికల్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారంటే 21/2
కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చేసి టైం ఈక్వల్స్ ఒక 10 అవర్స్ ఇచ్చాడు అనుకో. వాట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై 8 అన్నాడు అనుకో. వాట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై 8 అంటే అది వెళ్ళగలిగే దూరం ఎంతంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే స్పీడ్. నేను కాదన్నా, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఐ మీన్ వచ్చేదాన్ని ఏమంటే సారీ డిస్టెన్స్ అంటాము. ఆ డిస్టెన్స్ నేను కాదన్నా. కాకపోతే దీన్ని కొద్దిగా ఇలా రాయడం అలవాటు చేయండి. ఎలా అంటే ఇది 2 అవర్స్ కి 21 కనుక వెళ్తే 10 అవర్స్ కి ఎంతో కావాలి. 2 గంటలు 21 కిలోమీటర్లు వెళ్తే కనుక 10 గంటలకి ఎంతో కావాలి. ఇక్కడ 2 కి 10 కి మధ్య ఉన్న రిలేషన్ ఎంత అంటే 2 × 5 చేస్తే 10 కాబట్టి 21 × 5 చేయడం. ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 105 కిలోమీటర్స్ ఆన్సర్. 105 కిలోమీటర్లు ఆన్సర్. వాడు 21/2 అంటే మీనింగ్ అంటే 2 అవర్స్ కి 21 కిలోమీటర్స్ అయితే 10 అవర్స్ కి ఎంతో కావాలి. 2 5 10 కాబట్టి 21 5 ఎంత 105. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 105 కిలోమీటర్స్ ఇస్ ఆన్సర్. ఇక్కడ నీకు స్పీడ్ ఆన్ టైం ఇచ్చాడు కాబట్టి నా పాయింట్ అదే. ఒక్కోసారి ఇలా ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నీకు అంటే నీకు ఉన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తున్నాను చూడమ్మా. వాడు ఇలా ఇవ్వకుండా ఒకవేళ నీకు కనుక స్పీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. స్పీడ్ అనేది 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. టైం వచ్చేసి ఒక 30 మినిట్స్ టైం ఇచ్చాడు. టైం 30 మినిట్స్ ఇచ్చేసి డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. వేగం ఈక్వల్స్ 40 కిలోమీటర్ పర్ అవర్, టైం ఈక్వల్ 30 మినిట్స్ అయితే వాట్ ఇస్ ద డిస్టెన్స్ అన్నాం అనుకో. ఇక్కడ టైం అనేది మినిట్స్ లో ఇచ్చాడు. ఇంతకుముందు ఏంటి టైం అనేది అవర్స్ లో ఇచ్చాడు, ఇక్కడ టైం అనేది మినిట్స్ లో ఇచ్చాడు. కాబట్టి స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఈ 40 కిలోమీటర్ పర్ అవర్ ని మనం ఇక్కడ తీసుకురావాలి. 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే అర్థం ఏంటి? 1 అవర్ కి 40 కిలోమీటర్స్. 1 అవర్ కి 40 కిలోమీటర్స్ అన్నా 60 మినిట్స్ కి 40 అన్నా ఒకటే కదా. అంటే 60 నిమిషాలకి అది వెళ్ళగలిగిన దూరం ఎంత? 40 కిలోమీటర్లు కనుక అయితే 30 నిమిషాల్లో అది వెళ్ళగలిగిన దూరం కనుక్కోవాలి. ఇన్ 30 మినిట్స్ వాట్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఇట్ అన్నమాట. 60 మినిట్స్ కి 40 అయితే 30 మినిట్స్ కి ఎంతో కావాలి? 60లో సగం ఎంత? 30 కాబట్టి 40లో సగం ఎంత? 20 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత? అది 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్ల ఆన్సర్ అన్నమాట. 60లో సగం 30 కాబట్టి 40లో సగం ఎంత? 20 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20 కిలోమీటర్స్ ఆన్సర్. చాలా సింపుల్ గా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ యొక్క స్పీడ్ అనేది ఒక 120 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. స్పీడ్ అనేది 120 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. టైం వచ్చేసి ఒకవేళ నీకు 20 మినిట్స్ ఇచ్చేసి వాట్ ద డిస్టెన్స్ అన్నాం అనుకో. అంటే ఎందుకు సార్ ఇంత కష్టం ఎందుకు? మనకి ఫార్ములాస్ ప్రకారం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ ఫార్ములా కూడా అక్కర్లేకుండా మనం చేయొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. టైం ఇది ఈక్వల్స్ 20 మినిట్స్ ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలన్నాం అనుకో. సో 120 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీనింగ్ ఏంటంటే 60 మినిట్స్ కి 120 కనుక వెళ్తే 20 మినిట్స్ కి వెళ్ళగలిగే దూరం ఎంతో కావాలా? 60 నిమిషాలు 120 వెళ్తే 20 నిమిషాలకి ఎంతో కావాలా? ఇది 62 ఎంత అంటే 120 కాబట్టి ఇది 22 ఎంత అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 40 కిలోమీటర్స్ ఆన్సర్. ఇది ఇక్కడ నేను చెప్తున్న ప్రాబ్లం అనేది ఏంటంటే నీకు మినిట్స్ లో ఇచ్చినప్పుడు పర్ అవర్ అంటే 60 మినిట్స్ కాబట్టి 60 మినిట్స్ ని ఫామ్ చేయండి, అది ఫామ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 60 నిమిషాలు 120 కిలోమీటర్లు 20 నిమిషాలకి ఎంతో కావాలి? ఆ 20 నిమిషాలకి కనుక్కుంటే చాలు. సో ఇక్కడ ఇలా మనకి అప్లికేషన్ అయితే మనం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. మనకి మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకొని కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఒకవేళ నీ కనుక ఇలా ఇచ్చేసి స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ అనేది ఎంత అంటే 72 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చేసి స్పీడ్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి టైం అనేది ఒక 20 సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు ఇక టైం కనుక సెకండ్స్ లో ఉంటే ఇక్కడ ఉన్న కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలా? 72 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఏం చేస్తాము? 72 × 5/18 చేయాలి. 72 × 5/18 చేస్తే 18 72 లో 4 సార్లు పోతే 4 ఏళ్ళు ఎంత అంటే 20. సో వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 20 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఇది టైం సెకండ్స్ లో ఉంది. అంటే వేగం అనేది ఏంటంటే దూరం మరియు కాలం యొక్క కలయిక కాబట్టి దూరము కాలము, దూరం బై కాలం చేస్తే వేగం కాబట్టి ఇక్కడ ఉన్న టైము సెకండ్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా సెకండ్స్ లో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ నీకు కనుక 90 కిలోమీటర్ పర్ అవర్ ఉందనుకో, దాన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 90 × ఎంత చేస్తాము? 5/18 చేస్తాము. 18 90 లో 5 టైమ్స్ పోతే ఇది 5 5 ఎంత? ఇది 25 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 25 మీటర్ పర్ సెకండ్.
ఒకవేళ నీకు కనుక 108 కిలోమీటర్ పర్ అవర్ ఉందనుకో, 108 కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లో మాత్రం ఇంటూ ఎంత చేస్తాం, 5/18 చేస్తాం. 8 108 లో 6 టైమ్స్ పోతే 6 5 ఎంత 30 కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 30 మీటర్ పర్ సెకండ్ కదా. ఒకవేళ నీకు కనుక 144 కిలోమీటర్ పర్ అవర్ అన్నామనుకో, 144 ఇంటూ ఎంత వస్తాం ఇక్కడ 5/18 కదా. 8 144 లో 8 టైమ్స్ పోతే 8 టైమ్స్ పోతే 8 5 ఎంత వాల్యూ ఈక్వల్స్ ఎంత 40 మీటర్ పర్ సెకండ్ కదా. ఒకవేళ నీకు కనుక 126 ఇచ్చాడు అనుకో, 126 ఇంటూ 5/18 చేయండి. 8 126 లో 8 టైమ్స్ పోతే ఇక్కడ మనకి 18 7 టైమ్స్ పోతే 7 5 ఎంత 35 కదా. సో కాబట్టి 35 మీటర్ పర్ సెకండ్ కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఇంటూ 5/18 తో మల్టిప్లై చేయాలి అనేది నా ఉద్దేశం. ఇక్కడ 18 టేబుల్ ఎగ్జాక్ట్ గా పోవాలని లేదు, కాకపోతే మనం క్యాలిక్యులేషన్ చేయగలిగితే చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టైం ని సెకండ్స్ లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. అంటే నీకు టైం కనుక సెకండ్స్ లో ఇస్తే, టైం కనుక సెకండ్స్ లో ఇస్తే మనం ఎలా చేయాలో చూద్దాం. సో టైం కనుక సెకండ్స్ లో ఇస్తే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లో మాట్లాడాలి కాబట్టి ఇదంతా 20 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత, ఇది 1 సెకండ్ కి 20 మీటర్స్ అయితే 20 సెకండ్స్ కి ఎంతో కావాలి. 20 ఇంటూ 20 చేయండి, ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 400 మీటర్స్, 400 మీటర్లు. అంటే ఇక్కడ ఈ టైం అనేది సెకండ్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ స్పీడ్ అనేది ఎలా ఉండాలి, మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి. ఒకవేళ మీకు కనుక స్పీడ్ అనేది 90 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ జాగ్రత్తగా అండి, స్పీడ్ కనుక 90 కిలోమీటర్ పర్ అవర్ కనుక ఇస్తే ఏం చేయాలి, స్పీడ్ లెట్ us సపోజ్ ఇది వాడు కనుక 90 కిలోమీటర్ పర్ అవర్ కనుక ఇస్తే టైం ఈక్వల్స్ టు ఒక 20 సెకండ్స్ ఇచ్చాడు అనుకో. ఎప్పుడైతే టైం సెకండ్స్ లో చూస్తావో ఇక్కడ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. అంటే 90 ఇంటూ ఎంత రాస్తాం, ఇది 5/18 చేయాలి. 80 90 లో 5 టైమ్స్ పోతే 5 5 ఎంత 25 బస్, ఇది 25 మీటర్ పర్ సెకండ్. 25 మీటర్ పర్ సెకండ్ అంటే అర్థం ఏంటంటే 1 సెకండ్ కి 25 మీటర్లు అయితే 20 సెకండ్లకి ఎంత అనేది వచ్చింది. 1 సెకండ్ కి 25 మీటర్స్ అయితే 20 సెకండ్స్ కి ఎంత అనేది కావాలి. ఇక్కడ మనకి ఇది 20 ఇంటూ 25 చేయాలి. ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత, ఇది 500 మీటర్స్ ఆన్సర్ అన్నమాట. 1 సెకండ్ కి 25 మీటర్లు అయినప్పుడు 20 సెకండ్లకి ఎంతో కావాలి. 20 ఇంటూ 25 చేయండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 500 మీటర్స్ ఆన్సర్ అన్నమాట. ఇలా ఒకవేళ సార్ ఇక్కడ మనకు అలా ఇవ్వాలని ఏముంది, ఇక్కడ సపోజ్ 90 ఇవ్వాలంటే 40 కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే ఏంటి పరిస్థితి అన్నమాట. ఎట్లా ఇచ్చినా సరే మనం అంతేనమాట. మనకి దీనిలో మనకి తేడా ఏం లేదు. వాడు ఇచ్చేటప్పుడు 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేటప్పుడు టైం అనేది ఒక 54 సెకండ్స్ లో వెళ్ళే దూరం ఎంత అన్నాడు అనుకో, 54 సెకండ్లో వెళ్ళే దూరం ఎంత అన్నాడు అనుకో. కొద్దిగా టఫ్ నెంబర్. ఇప్పుడు మీకు టైం సెకండ్స్ లో ఉంది కాబట్టి స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చు. అంటే 40 ఇంటూ ఎంత రాస్తాం, ఇది 5/18 చేసాయి. 40 ఇంటూ 5/18 చేస్తాం అనుకో. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో ఇది ఎంత 2 9s, ఇది 2 20s. 25 ఎంత అంటే 100/9. దీని అంటే ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా రౌండ్ నెంబర్ రావాలని ఏం లేదు. ఇక్కడ 100/9 100/9 అంటే అర్థం ఏంటంటే చాలా సింపుల్ గా ఇది ఏంటంటే 9 సెకండ్స్ కి 100 మీటర్స్ వెళ్తే 54 సెకండ్స్ కి ఎంత వెళ్తాడో కావాలి. 9 కి 54 మధ్య రిలేషన్ ఎంత 9 6 54 కాబట్టి ఇది 100 6 ఎంత అంటే ఇది 600. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 600 మీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది కదా. ఫస్ట్ చెప్పిన మోడల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం అవర్స్ లో ఇచ్చినప్పుడు చెప్పాను, తర్వాత టైం మినిట్స్ లో ఇచ్చినప్పుడు చెప్పాను, తర్వాత టైం సెకండ్స్ లో ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా డిటర్మైన్ చేయాలో చెప్పాను. ఇది ఫస్ట్ మనం ఏంటంటే స్పీడ్ గురించి డిస్కషన్. నీకు టైమ్ అండ్ డిస్టెన్స్ లో కేవలం మూడే మోడల్స్ ఉంటాయి. ఒకటేమో వేగం గురించి అడిగే లెక్క, 2 యావరేజ్ స్పీడ్ గురించి అడిగే లెక్క, ఇంకోటి సాపేక్ష వేగం అన్నమాట. 2 స్పీడ్ గురించి అడిగే లెక్క. స్పీడ్ గురించి స్పీడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది నేను చెప్పాను ఆల్రెడీ. స్పీడ్ అనేది కనుక్కోవాలి. స్పీడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే టైం ని ఫ్యాక్టరైజేషన్ తీసుకొని టైం అవర్స్ లో ఉందా, మినిట్స్ లో ఉందా, సెకండ్స్ లో ఉందా ఆలోచించి మనం ఆన్సర్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. ఓకే, ఈ పాయింట్ నీకు అర్థమైంది కదా మీకు. ఇక టాపిక్ నెంబర్ 2 అంటే మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 అంటే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యావరేజ్ స్పీడ్. వాట్ ఈస్ ద మీనింగ్ బై యావరేజ్ స్పీడ్? సగటు వేగం గురించి మనం డిస్కస్ చేస్తాం అనుకో. సగటు వేగం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక యూనిట్ కాలంలో ఒక వాహనం వెళ్ళగలిగిన దూరాన్ని ఏమంటామంటే సగటు వేగం అంటాం. అంటే ఇప్పుడు వేగాల మధ్య మార్పు ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీడ్ కి యావరేజ్ స్పీడ్ కి తేడా ఏంటంటే స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్ అన్నా రెండు ఒకటే మీనింగ్ ఉంటుంది. స్పీడ్ కి యావరేజ్ స్పీడ్ కి డిఫరెన్స్ అంటే స్పీడ్ అంటే వేగంలో మార్పు లేకుండా
దాన్ని స్పీడ్ అంటాము, వేగంలో మార్పు ఉంటే దాన్ని ఏమంటామంటే యావరేజ్ స్పీడ్ అంటాము. సో కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ యావరేజ్ స్పీడ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ నేను యావరేజ్ స్పీడ్ లో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 60 కిలోమీటర్స్ ఉంది, 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకు ఒక 2 అవర్స్ పట్టింది అనుకో. 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది. ఆ తర్వాత ఉన్న 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఒక 3 అవర్స్ పట్టింది అనుకోమా. అంటే అది 60 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అంటే మొత్తం నేను వెళ్ళిన దూరం ఎంత 100 కిలోమీటర్స్. ఆ 100 కిలోమీటర్ డివైడ్ బై చేసి ఇది 2 అవర్స్ ఇది 3 అవర్స్ అంటే ఇది 2 గంటలు ఇది 3 గంటలు అంటే మొత్తం ఎన్ని గంటలు 5 గంటలు అయితే 100 డివైడ్ బై 5 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20. 100/5 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20. అంటే ఈ 20 అనేది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఎందుకంటే వేగాల మధ్య మార్పు ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే యావరేజ్ స్పీడ్ అంటాం. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఎనీ వెహికల్ ఇన్ 1 యూనిట్ టైం ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ స్పీడ్ అన్నమాట. ఏదైనా ఒక వాహనం ఒక యూనిట్ కాలంలో వెళ్ళగలిగిన దూరాన్ని ఏమంటామంటే సగటు వేగం అంటాము. కాబట్టి ఇది 60/40 అంటే 100 డివైడ్ బై 2 + 3 అంటే ఎంత 5. 100 డివైడ్ బై 5 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 20 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకు ఆన్సర్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కోవడం అనేది మనకి చాలా రకాలు ఉంటుంది. మనకి కొంతమంది ఫార్ములా ప్రకారం చేస్తారు, మనం ఎలా అయినా చేయొచ్చు. చూడు ఇక్కడ యావరేజ్ స్పీడ్ లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే చూడు, ఇక్కడ యావరేజ్ స్పీడ్ లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఇది మనకి ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది యావరేజ్ స్పీడ్ లో ఫస్ట్ ఫార్ములా. సగటు వేగము ఈక్వల్స్ మొత్తం దూరం బై మొత్తం కాలము. మొత్తం దూరము బై మొత్తం కాలము. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మనకి ఫస్ట్ ఫార్ములా. ఇది ఎప్పుడంటే డిస్టెన్స్ కనుక ఈక్వల్ గా లేకపోతే ఇది ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే ఇది 2xy డివైడ్ బై x + y. 2xy బై x + y. ఇదేమన్నా వెళ్ళే డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది ఈ ఫార్ములా వాడాలి, ఈక్వల్ గా లేకపోతే ఈ ఫార్ములా వాడాలి. ఇంకొద్ది హై లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. మనం ఫస్ట్ బేసిక్ కవర్ చేస్తున్నాం. చూడు ఇక్కడ యావరేజ్ స్పీడ్ కు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేయాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేనేమనంటే ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 140 కిలోమీటర్స్ ఉంది, నేను ఒక 70 km/h స్పీడ్ తో వెళ్ళాను. ఆ తర్వాత 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, దాన్ని నేను ఒక 20 km/h వేగంతో వెళ్ళాను. 20 km/h వేగంతో వెళ్తే నా యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాం అనుకో. ఫస్ట్ 140 కిలోమీటర్స్ తర్వాత 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాం. ఫస్ట్ 140 అయినా తర్వాత 60 కిలోమీటర్స్ వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ఏమో 70 km/h, తర్వాత ఏమో 20 km/h వెళ్తే వాట్ ఈజ్ మై యావరేజ్ స్పీడ్, నా యొక్క సగటు వేగం ఎంతో కావాలా. సో ఇక్కడ ఏమనంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కాబట్టి 140 + 60 అంటే ఎంత మొత్తం కూడా ఎంత 200 కిలోమీటర్స్ 200 కిలోమీటర్లు డివైడ్ బై కింద డినామినేటర్ టోటల్ టైం రాయాలి కదా. మరి 70 కింద రాయకూడదు. 70 km/h అనేది స్పీడ్ కదా, 20 km/h కూడా స్పీడ్ కదా. దూరం బై వేగం చేస్తే కాలం కాబట్టి 140 డివైడ్ బై 70 చేసామనుకో. 70 140లో ఎన్ టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతాయి. 20 60లో ఎన్ టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతాయి. 2 అవర్స్ 3 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్ 5 అవర్స్. 200 డివైడ్ బై 5 అన్నామనుకో. 5 200 ఎన్ టైమ్స్ పోతే ఇక్కడ 40. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 km/h. యావరేజ్ స్పీడ్ కి మన ఫార్ములా సగటు వేగం ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏంటంటే మనం ఫస్ట్ వెళ్ళిన 140 కిలోమీటర్స్, తర్వాత వెళ్ళిన 60 కిలోమీటర్స్. 140 + 60 అంటే ఎంత 200 డివైడ్ బై 140 70 తో వెళ్తే 2 అవర్స్ పట్టింది, 60 20 తో వెళ్తే 3 అవర్స్ పట్టింది. 2 గంటలు 3 గంటలు అంటే మొత్తం ఎంత 5 గంటలు. 200 డివైడ్ బై 5 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 40 km/h అనేది యావరేజ్ స్పీడ్. ఈ ఫార్ములా ఎప్పుడంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న డిస్టెన్స్ సెకండ్ ఉన్న డిస్టెన్స్ సమానంగా లేనప్పుడు మాత్రమే ఈ ఫార్ములా. సమానంగా ఉందనుకో ఇది మనకి ఫార్ములా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ రాసేంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ చెప్తాను. నేను చెప్తున్న క్వశ్చన్ మీరు నోట్ చేసేసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, దాన్ని నేను ఒక 50 km/h స్పీడ్ తో వెళ్ళాను. ఆ తర్వాత 120 కిలోమీటర్స్ ఉంది, దాన్ని ఒక 40 km/h తో వెళ్ళాను. ఓకే, 100 కిలోమీటర్స్ నేమో 50 km/h తో వెళ్ళాను. 120 కిలోమీటర్స్ నేమో 40 km/h తో వెళ్ళాను. ఆ తర్వాత నెక్స్ట్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని 80 కిలోమీటర్ డిస్టెన్స్ ని 20 km/h స్పీడ్ తో వెళ్ళాను. 20 km/h స్పీడ్ తో వెళ్ళాను.
వాట్ ఈస్ మై యావరేజ్ స్పీడ్, నా యొక్క సగటు వేగం అనేది ఎంత అని అడిగాను అనుకో. అంటే నేమనంటే ఒక వ్యక్తి 100 కిలోమీటర్ దూరాన్ని 50 కిలోమీటర్ వేగంతో వెళ్ళినా, ఆ తర్వాత 120 కిలోమీటర్ దూరాన్ని 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళను, ఆ తర్వాత 80 కిలోమీటర్ దూరాన్ని 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళినట్లయితే అతని యొక్క సగటు వేగం ఎంతో కావాలా. ముందు యావరేజ్ స్పీడ్ కు మన ఫార్మ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. అంటే టోటల్ డిస్టెన్స్ అంటే 100 + 120 + 80 చేయండి. 80 + 120 200 + 100 అంటే మొత్తం ఎంత 300. అంటే నేను కవర్ చేసిన మొత్తం డిస్టెన్స్ అనేది ఎంత 300 కిలోమీటర్స్ డివైడ్ బై 300 కిలోమీటర్స్ డివైడ్ బై. ఇప్పుడు ఇక్కడ టైం నోట్ చేయాలి. ఇక్కడ 50 + 40 + 20 అంటే మనకి 60 + 50 1 టైం రాయకూడదు. 50 అయినా 40 అయినా 20 అయినా ఏంటి ఇవి 50, 40, 20 అనేది ఏంటిదమ్మా? ఇవన్నీ కూడా ఏంటి 50, 40, 20 అనేది స్పీడ్ కాబట్టి టైంలో కన్వర్ట్ చేయాలా. సో ఇక్కడ 50 100 n టైమ్స్ బదులు 2 టైమ్స్ పోతే, 40 120 n టైమ్స్ బదులు 3 టైమ్స్ పోతే, 20 80 n టైమ్స్ బదులు 4 టైమ్స్ పోతే. ఇది 2 గంటలు, ఇది 3 గంటలు, ఇది వచ్చేప్పటికి ఇది 3 గంటలు, ఇది 4 గంటలు. సో ఇది 2 అవర్స్, 3 అవర్స్, ఇది 4 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్ 9 అవర్స్. సో కాబట్టి ఈ వాల్యూ అనేది నథింగ్ బట్ దట్ ఈస్ 100 / 3 100/3. 100 / 3 అన్న మనకు ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 33 1/3 33 1/3 33 1/3 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఫార్మ్ ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇవన్నీ కూడా కేవలం బేసిక్ నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తానమ్మా. మనకి కొత్తగా ఫస్ట్ ఇంప్రూవైజేషన్ అవన్నీ బేసిక్స్ బాగా వచ్చి ఉండాలా, ఆ బేసిక్స్ కోసమే చెప్తున్నాను అంతే. అండ్ చేస్తున్నాను. అంటుంటే ఇక్కడ ఆ తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు, ఒక వ్యక్తి ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది, ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది, దాన్ని 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. ఆ తర్వాత 50 కిలోమీటర్స్ ఉంది, దాన్ని 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. ఆ తర్వాత 100 కిలోమీటర్స్ ఉంది, దాన్ని ఒక 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. అయినట్లయితే అతని యొక్క సగటు వేగం ఎంత, వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్, అతని యొక్క సగటు వేగము ఎంత అన్నాడమ్మా. సపోజ్ ఇక్కడ మనకి ఇది 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ 100 అంటే 100 + 50 + 60 అన్నా మనకు మొత్తం ఎంత చెప్పు నాకు 210 కిలోమీటర్స్. 210 కిలోమీటర్ డివైడ్ బై కొట్టేసి కింద డినోమినేటర్ రావాల్సింది ఎవరి గురించి టోటల్ టైం రాయాలి. టోటల్ టైం రాయాలంటే మీకు మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ చేసే టైమే కాబట్టి 60 డివైడ్ బై 20 చేయాలి. 20 60 2 టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే, 25 50 2 టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతే, 20 100 లో 5 టైమ్స్ పోతే. ఇది 3 అవర్స్, ఇది 2 అవర్స్, ఇది 5 అవర్స్ చేయండి. మొత్తం ఎంత 10 అవర్స్. 0 0 క్యాన్సిల్ అయితే ఇది ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 21 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ అన్నమాట. 21 కిలోమీటర్ పర్ అవర్ 21 కిలోమీటర్ పర్ అవర్ 21 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆన్సర్. అంటే సో ఫస్ట్ ఫార్మ్ ఏంటి యావరేజ్ స్పీడ్ ఇంకో ఫార్మ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం అనేది మన ఫార్మ్. దాని ప్రకారం మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మొత్తం దూరం ఏమో 210 కిలోమీటర్ డివైడ్ బై మొత్తం టైం ఎంత 10 అవర్స్. 210 డివైడ్ బై 10 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 21 కిలోమీటర్ పర్ అవర్. మరి దీన్ని మనం కొద్దిగా మార్చేసి కొద్దిగా డిస్టెన్స్ కనుక ఈక్వల్ గా ఉంటే ఎలా చేయాలో చెప్తాను. చూడు ఇక్కడ దూరం అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎలా. సో చూడు ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సపోజ్ ఈ ఫార్ములా ప్రకారం వాడాలి. సపోజ్ ఇది ఒక సర్టైన్ పాయింట్, ఇది ఒక పాయింట్ అనుకో. వెళ్ళేటప్పుడు నేను 60 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వచ్చాను అనుకోమా. వెళ్ళేటప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడు 40 కిలోమీటర్ పర్ అవర్ తో వస్తే నా యొక్క యావరేజ్ స్పీడ్ ఇస్తాను మనకు. వెళ్ళేటప్పుడు 60 తో వెళ్ళి వచ్చేటప్పుడు 40 తో వచ్చామంటే మనకి 60 + 40 డివైడ్ బై 2 చేయకూడదు యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు. ఎందుకంటే వేగం అనేది 2 వేరియబుల్స్ యొక్క కలయిక కాబట్టి అలా చేయడానికి వీల్లేదు. సో కాబట్టి ఇది 60 కిలోమీటర్ పర్ అవర్ 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు చెప్పు ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ డిస్టెన్స్ ఈక్వలే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఈక్వల్ డిస్టెన్సే కదా. సో కాబట్టి ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 2 × 60 × 40 బై 60 + 40 చేయాలి.
ఈ క్యాలిక్యులేషన్ ఏముందంటే ఇది 2 ఇంటూ 60 ఇంటూ 40 బై 60 ప్లస్ 40 అంటే ఎంత? ఇది 100. జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 48 కిలోమీటర్ పర్ అవర్ అనేది మన ఆన్సర్ అన్నమాట. సో సగటు వేగం కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు వాడాలి గుర్తుపెట్టుకో. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు వాడాలంటే వాడు ప్రయాణం చేసిన దూరాలు కనుక సమానంగా ఉంటే ఈ ఫార్ములా వాడాలి. దూరం అంటే ఇవి కాదు, 60-40 ఈక్వల్ గా లేదు అనుకోవద్దు. ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న పాయింట్కి ఎంత దూరం ఉంటుందో ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న పాయింట్ కూడా అదే దూరం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. మన ఫార్ములా ఇది నథింగ్ బట్ ఏంటి? ఫార్ములా 2xy by x plus y. 2xy by x plus y. అంటే ఇలా కాకుండా మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇది కాకుండా ఇంకొక లెక్క చేద్దాం. ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. నేను వెళ్ళేటప్పుడు ఏమన్నా ఒక 30 km/h స్పీడ్ తో వెళ్ళి వచ్చేటప్పుడు కనుక ఒక 20 km/h స్పీడ్ తో వచ్చాను అనుకో. వెళ్ళేటప్పుడు 30 km/h తో వెళ్ళి వచ్చేటప్పుడు 20 km/h తో వచ్చాను అనుకో. నా యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాం అనుకో. ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరం ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా అదే దూరం ఉంటుంది కదా. ఇప్పుడు నా యొక్క యావరేజ్ స్పీడ్ కావాలా, సగటు వేగం కనుక్కోవాలంటే మనకున్న ఫార్ములా ఏంటి మనకి చెప్పు. ఇక్కడ 2xy divided by x plus y అది మన ఫార్ములా గుర్తుపెట్టుకో. 2xy by x plus y. సో ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది? ఇది 2 ఇంటూ ఫస్ట్ వాల్యూ ఎంత? 30 అండ్ తర్వాత 20 బై 30 ప్లస్ 20 అంటే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 50. 2 ఇంటూ 30 ఇంటూ 20 డివైడ్ బై 30 ప్లస్ 20 అంటే ఎంత? 50. ఇది 0 అండ్ 0 క్యాన్సల్. 5 20 లో 4 టైమ్స్ పోతే 4 మూడు 12 12 ఎంత అంటే 24. సో వాల్యూ ఈక్వల్స్ ఎంత? 24 km/h. 24 km/h అనేది మన ఆన్సర్. దీని ఇంకా లాజికల్ గా చేయొచ్చు కదా అనేది డౌట్ ఉండొచ్చమ్మా. అక్కడ మనం మాట్లాడేటప్పుడు అక్కడ అలా మాట్లాడుకుందాం. ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుకుందాం. ఇక్కడ చేసే వీడియోస్ అన్ని కూడా ప్యూర్ గా స్వచ్ఛంగా మ్యాథ్స్ రాని వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళకి భయం పోగొట్టడానికి మాత్రమే. నువ్వేంటంటే నువ్వు ఆలోచనంత టెక్నికల్ గా వాళ్ళు ఆలోచించలేరు కదా. నువ్వు ఇలా కొట్టేసి ఇంకో ఆన్సర్ అన్నావు అనుకో, అది కదా. సో కాబట్టి నువ్వేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియాలిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అలవాటు అవ్వాలి. మ్యాథ్స్ అలవాటు అవ్వడం అంటే అర్థం ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్టయితే వాడు సొంతగా చేయగలగాల. ఆ సొంతగా చేయగలిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఇది సగటు వేగం గురించి. మరి 3 స్పీడ్స్ ఇస్తే ఎలా, 4 స్పీడ్స్ ఇస్తే అనేది మనకి కొద్దిగా డెప్త్కి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. ఇవన్నీ కూడా బేసిక్ వీడియోస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోము. రైట్, మోడల్ నెంబర్ 2 అయిపోయింది. అయితే ఈ యొక్క సగటు వేగం మీద వాడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సగటు వేగం మీద డిస్టెన్స్ కనుక్కోమంటాడు, దూరం కనుక్కోమంటాడు. రాద్దాము. సో చూడండి, మనకి ఇదొక ఏ అనే పాయింట్ అనుకో, తర్వాత ఇది బి అనే పాయింట్. సపోజ్ ఒక వ్యక్తి ఇక్కడ నుంచి 60 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. ఈడేం చేస్తున్నాడు అంటే 60 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. బి నుంచి వేరే వ్యక్తి 40 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. వాడు 60 km/h, వీడు 40 km/h వెళ్తాడు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కావాలంటే మీకు క్వశ్చన్స్, నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఒక షీట్ లా కావాలంటే మీరు ముందు బేస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నామా, మన యాప్ బేస్ యాప్. ఆ బేస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దానిలో క్వశ్చన్స్ యొక్క కంటెంట్ నేను దానిలో PDF ఫైల్స్ పెడతాను, అవి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెళ్ళి ఇలా రావడానికి మొత్తం కూడా నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద నాకు పట్టిన టైం ఈక్వల్స్ టు 10 hours పట్టాను. మొత్తం కూడా ఎన్ని అవర్స్ పట్టింది? 10 hours పట్టాను. అయితే వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏ కి బి కి మధ్య గల దూరం ఎంత అన్నాడు అనుకో. ఏ కి బి కి మధ్య గల దూరం అనేది ఎంత అన్నాడు. సపోజ్ మనకి ఇక్కడ ఈ యొక్క ఏ కి బి కి మధ్య డిస్టెన్స్ డి అనుకున్నాం అనుకో. డిస్టెన్స్ డి ని నేను 60 తో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ డి ఉందంటే వచ్చేటప్పుడు డిస్టెన్స్ డి ఏముంటుంది, అది వచ్చేటప్పుడు నేను ఎంత స్పీడ్ తో వస్తాను? 40 తో వస్తాను. డిస్టెన్స్ డి ని 60 తో వెళ్ళి వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్ డి ని 40 తో వస్తే నాకు పట్టిన మొత్తం టైం ఎంత? 10 hours. 60 కి 40 కలిసి ఏమైనా ఎంత? 120 కదా. 120 60 2 టైమ్స్ పోతే ఎంత? ఇది 2D. 40 120 3 టైమ్స్ పోతే ఇది 3D కదా. ఇది ఈక్వల్స్ టు 10. ఈ క్యాలిక్యులేషన్ మొత్తంలో ఇది ఎంత అవుతుంది? ఇది 5D డివైడ్ బై 120 ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ అమ్మా. ఈ 5 అంటే 120 ఎన్ని టైమ్స్ పోతుంది? 24 టైమ్స్ పోతే D ఈక్వల్స్ ఎంత అంటే ఇది 24 into 10. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 240 240 కిలోమీటర్స్, 240 కిలోమీటర్ ఆన్సర్ అన్నమాట. 240 కిలోమీటర్స్. ఇది జనరల్ గా ప్రొసీజర్స్.
నువ్వు రేషియోస్ ప్రకారం చేయొచ్చు, కసాబు చేసి చేయొచ్చమ్మా. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ ఏ పాయింట్స్ నీకు టచ్ చేయట్లేదు. ఒక రెడీమేడ్గా నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎగ్జామ్కి లేదా ఒక మ్యాథ్స్ అనేది నీకు తేలిక అనే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? రైట్. సో d/60 + d/40 ఎన్ని అవర్స్? 10 అవర్స్ కదా. అంటే ఏ నుంచి బికి వచ్చి బి నుంచి ఏకి వెళ్తానే వాడు పట్టిన మొత్తం టైం 10 అవర్స్ పట్టింది. d/60 + d/40 ఎంత? 10 అవర్స్. ఇది మన క్యాలిక్యులేషన్, ఇది జనరల్ ప్రొసీజర్. అంటే ఇలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా అంటే ఇదంతా కూడా వదిలేసి ఏంటంటే ఇది రఫ్ చేస్తున్నాను నేను. ఇది ఇలా కాకుండా మనం కొద్దిగా డైరెక్ట్ చేయొచ్చు. నేనేమన్నా అంటే ఇప్పుడు 60-40 ఉందనుకో, 60కి 40 ఉందనుకో, 60కి 40 కసాగు తీసుకో. 60కి 40 కసాగు ఎంత? 120 కదా. సో ఇది 120 కిలోమీటర్స్. లెట్ సపోజ్ 120 కిలోమీటర్స్ గా తీసుకో, 120 కిలోమీటర్లుగా తీసుకోమా. వెళ్ళేటప్పుడు నేను 60 స్పీడ్ తో వెళ్ళా కదా. అంటే 1 అవర్ 60 అయితే 120 అవడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 2 అవర్స్ పట్టింది. అంటే 1 అవర్ 60 అయితే మొత్తం కూడా మనం కవర్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది? ఇక్కడ ఇది టైం 2 అవర్స్ పట్టింది. 1 అవర్ 60 అయితే 120 అవడానికి 2 అవర్స్ కదా. ఇది 40 వెళ్ళడానికి 1 అవర్ అయినప్పుడు 120 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పట్టింది? ఇది 3 అవర్స్ పట్టింది. నేను చెప్తున్న పాయింట్ చూడు, వచ్చేటప్పుడు 2 అవర్స్, వెళ్ళేటప్పుడు 3 అవర్స్, అంటే మొత్తం పట్టిన టైం ఎంత? 5 అవర్స్ కదా. అంటే టైం 5 అవర్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ 120. టైం 10 అవర్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది ఎంత? 240 కదా. అంటే 5 డబుల్ అయిందా ట్రిపుల్ అయిందా? 5 డబుల్ అయింది కాబట్టి 120 డబుల్ చేస్తే ఎంత? 240 మన ఆన్సర్ అన్నమాట. ఇక నీ పాయింట్ అర్థమైంది కదా. అంటే ఇక్కడ 60 km/h ఉంది కదా. 60 km/h వెళ్తే 120 కవర్ అవడానికి నాకు పట్టిన టైం అయితే 2 అవర్సే కదా. ఇది 2 అవర్స్. 40 km/h వెళ్తే 120 కవర్ అవడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 3 అవర్స్ పట్టింది. రావడానికి 2 అవర్స్, వెళ్ళడానికి 3 అవర్స్, మొత్తం ఎన్ని అవర్స్? 5 అవర్స్. 5 అవర్స్ కి 120 అయినప్పుడు 10 అవర్స్ కి ఎంత? 240 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ అనే వాల్యూ అనేది నెంబర్ మనకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, డిస్టెన్స్ లో ఒక నెంబర్ గా తీసుకున్నాను. అది అక్కడ ఇచ్చిన వేగాల యొక్క కసాలి. ఈ పాయింట్ అర్థమే కదా. అంటే మన లెక్కన వాళ్ళ లెక్కని మనం సరి చేస్తున్నాం అంతే. ఇక్కడ 5 ఎలా వచ్చిందంటే 60 km/h. 1 అవర్ 60 అయితే 120 వెళ్ళడానికి ఎన్ని అవర్స్? 2 అవర్స్. 1 అవర్ 40 అయితే 120 వెళ్ళడానికి ఎన్ని అవర్స్? 3 అవర్స్. ఇది 2 అవర్స్ 3 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్? 5 అవర్స్. 5 అవర్స్ 120 అయితే 10 అవర్స్ కి ఎంత అంటే 240 మన ఆన్సర్ అన్నమాట. అదే. సో ఇక్కడ రఫ్ చేస్తున్నాము, ఇది కూడా రఫ్ చేస్తున్నాను చూడన్నా. ఇప్పుడు ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమన్నా మనకి ఇంకొక లెక్క చేద్దాం, ఇంకొక ప్రాబ్లం చేద్దాం, వేరే నెంబర్ తీసుకొని చేద్దాం. ఈయన వెళ్ళేటప్పుడు ఒక 30 km/h స్పీడ్ తో వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఒక 20 km/h స్పీడ్ తో వచ్చాడు అనుకో. వెళ్ళేటప్పుడేమో 30 km/h వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడేమో 20 km/h వేగంతో వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ అనేది మనకు తెలియదు. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ అనుకో. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య దూరం లేదు కాబట్టి 30కి 20కి కసాగు చేయాలి. 30కి 20కి ఎల్సిఎం చెప్పు. 30కి 20కి ఎల్సిఎం చేస్తే ఎంత? మనకి 60 కదా. 30, 20కి కసాగు చేయాలా. 30, 20 కసాగు చేస్తే ఎంత? 10 కదా. 10 మూళ్ళు 10 రోజులు, 2 మూళ్ళు 6, 6 10 ఎంత? 60. 60 కవర్ చేయడానికి 30తో కనుక వెళ్తే ఎన్ని గంటలు పట్టింది? 2 అవర్స్ పట్టింది. టైం ఈక్వల్స్ 2 అవర్స్ పట్టింది. 20తో వెళ్తే 60 కవర్ చేయడానికి టైం ఈక్వల్స్ ఎన్ని అవర్స్ పట్టింది? 3 అవర్స్ పట్టింది. 30 km/h కదా. చెప్పండి ఎంత స్పీడ్ తో వెళ్ళాడు? 30 km/h అంటే 1 అవర్ 30 అయితే 60 అవ్వడానికి ఎన్ని అవర్స్? 2 అవర్స్. ఇది 1 అవర్ 20 అయితే 60 అవ్వడానికి ఎన్ని అవర్స్? 3 అవర్స్. అది 2 అవర్స్ 3 అవర్స్ అంటే మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది? 5 అవర్స్ పట్టింది. అంటే నేనేమన్నా అంటే ట్రావెల్ చేసిన టైం 5 అవర్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ 60. వాడు ఒకవేళ టైం అనేది మెన్షన్ చేసినప్పుడు ఒక 20 అవర్స్ లో పట్టిందని అడగో, 20 అవర్స్ పట్టిందని అడగో. 5 అవర్స్ కి 60 అయితే 20 అవర్స్ లో వెళ్ళగలిగిన దూరం అనేది ఎంతో కాదు. 5 కి 20 కి మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే మధ్య ఉన్న గ్యాప్ ఎంతంటే 5 4 20 కాబట్టి 60 × 4 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్లు అనేది మన ఆన్సర్. సో ఇది 5 × 4 అంటే 20 కాబట్టి 60 × 4 చేస్తే ఎంత? 240 కిలోమీటర్స్ ఆన్సర్. సో ఇలా అన్నమాట మనకి ప్రాబ్లం అనేది మనకి ఇలా ఇస్తూ ఉంటాడు మనకి. అది అంటే ఇవన్నీ కూడా జనరల్ బేసిక్స్ అని నేను చెప్తున్నాను. క్వశ్చన్స్ అనేది నేను రాయట్లేదమ్మా. క్వశ్చన్స్ రాయడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా నోట్ చేసేసుకోండి. అండ్ పేపర్స్ కావాలంటే మన యొక్క బేస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది మన యాప్ నేమ్. ఓకే, BAC అని ఉంటుంది, బ్రిలియంట్ అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, దానిలో మనకి ఫైల్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్పే ఫైల్స్ అన్ని కూడా ముందుకుపోతాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చూడండి మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ రాస్తాం చూడు. ఇక్కడ ఏ బాయ్ స్టార్ట్ ఫ్రమ్ హిస్ హౌస్ with the speed of 60 km per hour, with the speed of 60 km per hour, he reached his school five minutes early. He reached his school 5 minutes early. If he travels with a speed of 40 km per hour, he will reach his school. He will reach his school 10 minutes early. Then find the distance between his house and school. ఇది ఒక విద్యార్థి తన ఇంటి వద్ద నుండి స్కూల్కు 60 km/h వేగంతో వెళ్ళాడు. ఒక విద్యార్థి తన ఇంటి వద్ద నుండి స్కూల్కు 60 km/h వేగంతో వెళ్ళాడు. అలా కనుక ట్రావెల్ చేస్తే స్కూల్కి రోజు పట్టే సమయం కన్నా 5 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. అలా కాకుండా అదే వ్యక్తి కనుక 40 km/h వేగంతో వెళ్తే అతని స్కూల్కి 10 నిమిషాలు లేట్గా వెళ్ళాడు. 10 నిమిషాలు లేట్గా వెళ్ళాడు. అయితే అతని ఇంటి వద్ద నుండి స్కూల్కి మధ్య గల దూరం అనేది ఎంత అనేది క్వశ్చన్ అనమాట. అతని ఇంటి వద్ద నుండి స్కూల్కి మధ్య గల దూరం అనేది ఎంత అనేది కావాలి. సపోజ్ ఇక్కడ మనకి ఇది నేనేమన్నా అంటే ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇదేమన్నా మనోడు యొక్క ఇల్లు అనుకో, ఇది ఇల్లు, ఇది వచ్చేపాటికి ఇదేమన్నా స్కూల్ అనుకో. ఇక్కడున్న డిస్టెన్స్ మనకు తెలియదు, అంతే కదా, దూరం తెలియదు. తెలియనప్పుడు ఇక్కడ ఇచ్చిన స్పీడ్స్ అనేది ఏమి ఇచ్చాడు? ఫస్ట్ స్పీడ్ ఏమో 60 అని ఇచ్చాడు, 60 km/h అని మెన్షన్ చేశాడు. సెకండ్ స్పీడ్ ఏమన్నా 40 km/h అని మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఏమన్నా 60 km/h, తర్వాత 40 km/h ఇచ్చాడు. అక్కడ దూరం అనేది మెన్షన్ చేయలేదు. మనకు తెలియనప్పుడు దూరం అనేది ఇవ్వనప్పుడు మనం ఏంటంటే ఏదైనా నెంబర్ రాసుకోవాలి. ఏ నెంబర్ రాయాలంటే 60కి 40కి ఉన్న కసాగా అయితే నెంబర్ రాయాలి. 60కి 40 కసాగా చేస్తే ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ 120. 120 కదా. 120 కిలోమీటర్స్ కనుక 60 km/h స్పీడ్ తో కనుక వెళ్తే అంటే 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ పడితే 120 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పట్టింది నాకు? ఇలా కనుక వెళ్తే దీంతో కనుక ట్రావెల్ చేస్తే నాకు పట్టే టైం ఇది ఈక్వల్స్ 2 అవర్స్ పట్టింది. ఈ 120 వెళ్ళడానికి 40 తో కనుక ట్రావెల్ చేశాను నాకు పట్టే టైం ఎంత? ఇది 3 అవర్స్ పట్టింది. ఇది 2 అవర్స్ 3 అవర్స్ అంటే 2 గంటలకి 3 గంటలకి మధ్య ఉన్న తేడా. 2 అవర్స్ కి 3 అవర్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 1 అవరే కదా. నా ఉద్దేశం చెప్తాను చూడమ్మా. ఇక్కడ మనకి నేను చెప్తున్న పాయింట్ చూడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? మనకి 1 అవరే కదా. 1 అవర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత? 60 minutes కదా. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 60 నిమిషాల టైం ఉన్నప్పుడు దూరం అనేది 120 కిలోమీటర్లు. 60 నిమిషాలు అనేది వాళ్ళిద్దరి మధ్య కాల వ్యవధి భేదం ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది ఎంత? 120 కిలోమీటర్స్. ఎలా వచ్చిందంటే నేను అంటే ఇక్కడ చూడగా నేను కనుక 60 తో వెళ్తే నాకు పట్టే టైం 2 అవర్స్. 120 డివైడ్ బై 60 చేస్తే వచ్చేది 2 అవర్స్ కదా. 120 డివైడ్ బై 40 చేస్తే ఎన్ని అవర్స్ వస్తుంది? 3 అవర్స్ వస్తుంది. ఇది 2 గంటలు, ఇది 3 గంటలు. అంటే 3 గంటలే 2 గంటల మధ్య భేదం ఎంత? 1 అవర్ కదా. 1 అవర్ అంటే ఎంత? 60 minutes. 60 minutes కి 120 కిలోమీటర్స్ కనుక వెళ్ళిపోతే 60 నిమిషాలు అనేది వాళ్ళిద్దరి మధ్య వ్యవధి ఉన్నప్పుడు డిస్టెన్స్ అంటే 120 కిలోమీటర్స్ అయినప్పుడు చూడు ఇద్దరి మధ్య 60 minutes గ్యాప్ ఉన్నప్పుడు 120 కిలోమీటర్స్ అయినప్పుడు ఇంతకుముందు ఎన్ని మినిట్స్ అర్లీ అన్నాడు? 5 minutes అర్లీ అంటే ఇక్కడ ఎన్ని మినిట్స్ లేట్ అన్నాడు? 10 minutes. ఇక్కడ అర్లీ అనేది ఇక్కడ లేట్ అనేది ఆపోజిట్ కేసు కాబట్టి ఈ రెండు ప్లస్ చేయండి. 10 + 5 అంటే ఎంత? 15. 15కి ఎంత? 60 రోజులు 120 కాబట్టి 15 రోజులు చేయండి. ఈ వాల్యూ నత్తమాట ఎంత? ఇది 30 కిలోమీటర్స్, 30 కిలోమీటర్లు ఆన్సర్ అనమాట. 60 రోజులు 120 కాబట్టి 15 రోజులు చేయండి. 15 × 2 అంటే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 30. సో కాబట్టి ఇది 30 కిలోమీటర్స్ ఆన్సర్. ఇద్దరి మధ్య ఉన్న కాల వ్యవధి 60 నిమిషాలు అయినప్పుడు డిస్టెన్స్ 120. ఇద్దరి మధ్య గ్యాప్ 50 minutes అయినప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 30 కిలోమీటర్స్ ఆన్సర్. ఓకే, ఇదే. సో ఇక్కడ నేనేమంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఎగ్జామ్ పాయింట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ ఇది ఒక నిర్ణీత సమయం, ఇదేమో 10 minutes లేట్,
ఇదేమో 5 minutes ఎర్లీ అన్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 10, ఇక్కడ ఉన్న ఇది 5, 15 నిమిషాలు. అంటే ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంటే 15 నిమిషాలు. ఒకవేళ ఈ పాయింట్ నీకు అర్థం కాకపోతే ఎప్పుడైనా సరే ఎర్లీ అనే పాయింట్ లేట్ అనే పాయింట్ అన్నప్పుడు ఎర్లీ అంటే లేట్ అన్నప్పుడు రెండు యాడ్ చేయాలా. 10 + 5 చేస్తే ఎంత 15 నిమిషాలు అలా తీసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఇలా చెప్తాను. ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 km/h, ఇది వచ్చేసి 20 km/h అన్నాడు. ఇక్కడ వచ్చేప్పటికి ఇది 10 minutes ఎర్లీ, ఇది 20 minutes లేట్ అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. 10 నిమిషాలు ముందుగా ఆ తర్వాత 20 నిమిషాలు ఆలస్యంగా అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎట్లా చేయాలా అనేది క్వశ్చన్. అప్పుడు మనము ఎట్లా చేయాలా అనేది క్వశ్చన్. చూడు వాడిచ్చిన స్పీడ్ చూడు, ఇక్కడ వాడిచ్చిన స్పీడ్ చూడమ్మా. ఇక్కడ ఒకటేమో 30 km/h, ఇంకోటేమన్నా 20 km/h. 30కి 20కి ఎల్సిఎం చేస్తే డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ ఎంత 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్ల దూరం. 60 కిలోమీటర్ జర్నీ 30 km/hతో వెళ్తే నాకు పట్టే టైం ఎంత, t1 = 2 hours, 20తో వెళ్తే ఎన్ని అవర్స్ 3 hours పట్టింది. నేనంటే నాకు ముందు పట్టిన టైం 2 hours, తర్వాత పట్టిన టైం 3 hours. అంటే 2 hours కి 3 hours కి మధ్య గ్యాప్ ఎంత 1 hour కదా ఇక్కడ. అంటే కాల వ్యవధి 60 నిమిషాలు ఉంది. 1 hour అంటే 60 minutes. 60 నిమిషాల వాళ్ళ కాల మధ్య భేదం ఉన్నప్పుడు డిస్టెన్స్ 60 kilometers గా వచ్చేసింది. 60 నిమిషాలకి 60 kilometers అయితే వాడికి దాని ప్రకారం 10 నిమిషాలు ముందుగా 20 నిమిషాలు ఆలస్యంగా, కాబట్టి 10 + 20 అంటే ఎంత 30 కదా. 30 నిమిషాలకి ఎంతో కావాలా, ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 30 kilometers. ఓకే, ఇలా చేయాలి. ఇక్కడ మనకి 60కి 60 kilometers, 30కి ఎంత 30. ఒకవేళ మీకు ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక చిన్న షార్ట్ కట్ ఫార్మ్ చెప్తాను చూడండి. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు xy బై x మైనస్ y ఇంటూ t. ఈ ఫార్ములా ప్రకారమైనా చేసుకున్నాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు xy బై x మైనస్ y ఇంటూ t చేస్తే ఇలా చేయొచ్చు. ఒకవేళ నాకు అర్థం కావట్లేదు సార్ అంటే కనుక ఇది ఒక చిన్న షార్ట్ కట్ ఫార్ములా. ఏంటి, xy బై x మైనస్ y ఇంటూ t. x అనే దాని యొక్క స్పీడ్ ఎంత, ఇది 30, y అనే దాని స్పీడ్ ఎంత 20. 30 × 20 బై 30కి 20 డిఫరెన్స్ ఎంత 10. అర్లీ లేట్ అంటే 2 ప్లస్ చేస్తే 10 + 20 అంటే ఎంత 30/60, 30/60. క్యాలిక్యులేషన్ చేయండి. ఇది కింద ఉన్న 6 రోజులు ఈ 6 రోజులు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత 30 కదా. సో కాబట్టి సింపుల్ గా ఆన్సర్ ఎంత 30 kilometers మన ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ మనము స్పీడ్ గురించి డిస్కస్ చేస్తాం, తర్వాత యావరేజ్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ లో ఉన్న డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములాస్ చూసాం. ఇక నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. ఇంకా మనం చేయాల్సిన మోడల్ నెంబర్ 3 ఏంటంటే, సరే రఫ్ చేస్తున్నాను. మోడల్ నెంబర్ 3 అంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగము. సాపేక్ష వేగం గురించి మనం డిస్కస్ చేసుకోవాలా. మరి సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే, ఏవైనా రెండు వాహనాలు కలిసి ఒక నిర్ణీత సమయంలో ప్రయాణం చేసే దూరాన్ని సాపేక్ష వేగం అంటాము. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఎనీ two vehicles in one unit time is known as relative speed. రిలేటివ్ స్పీడ్ దీన్ని RS అంటారు ముందుగా. ఇది కనుక ఆపోజిట్ గా వెళ్తే ఏం చేయాలంటే ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్ కనుక వెళ్తే ఏం చేయాలా మైనస్ చేయాలి. వ్యతిరేకమైన దిశలో వెళ్తే ప్లస్ చేయాలి, ఒకే దిశలో కనుక వెళ్తే మైనస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేయాలి. ఓకే, ఇదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్, ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. వీరిద్దరి మధ్య ఉన్న దూరం అనేది ఏ అనే సిటీ బి అనే సిటీ అనుకో 400 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఏ అనే సిటీ బి అనే సిటీ 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఫస్ట్ దాని యొక్క స్పీడ్ ఏమో 50 km/h, సెకండ్ దాని యొక్క స్పీడ్ ఏమో 30 km/h అనుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ గా వెళ్తే వేగాన్ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ చేయాలి. ఇది 50 km/h, ఇది 30 km/h తో కనుక వస్తుంటే 50 + 30 అంటే ఎంత 80 అంటే అప్పుడు రిలేటివ్ స్పీడ్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే ఎంత తీసుకుంటాం మనం, ఇది 80 km/h. అంటే మీనింగ్ ఏంటంటే 80 kilometers వెళ్ళడానికి 1 hour పడితే 400 kilometers వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పట్టిందో కావాలి. 80 kilometers వెళ్ళడానికి 1 hour పట్టినప్పుడు 400 kilometers వెళ్ళడానికి ఎన్ని అవర్స్ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 5 hours, 5 గంటల టైం అనేది మన ఆన్సర్. 80 kilometers కవర్ చేయడానికి 1 hour పడితే 400 kilometers వెళ్ళడానికి ఎన్ని అవర్స్ 5 hours ఆన్సర్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే స్పీడ్స్ ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్ వెళ్తే స్పీడ్స్ ఏం చేయాలా మైనస్ చేయాలి.
ఆపోజిట్ గా వెళ్తున్నాయి అంటే ప్లస్ చార్జ్ తీసుకోవాలా, సేమ్ డైరెక్షన్ వెళ్తే ఏం చేయాలా మైనస్ చార్జ్ తీసుకోవాలా. ఇవన్నీ కూడా ఫస్ట్ ఉన్న బేసిక్ పాయింట్స్ అన్నమాట మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు నీకు ఇక్కడ ఒక 540 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అనగా ఒక 540 కిలోమీటర్స్ ఉంది. ఇటువైపు నుంచి వచ్చేవాడు 50తో వచ్చాడు, ఇటువైపు నుంచి వచ్చేవాడు 40తో వచ్చాడు అనుకో. ఈడు 50 ఈడు 40 అనుకో, మరి రెండు ఆపోజిట్ వెళ్తాయి. మరి రెండు ఆపోజిట్ వెళ్తే స్పీడ్స్ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. 50 ప్లస్ 40 చేయండి. ఇది 50 ఇది ఎంత 40. 50 ప్లస్ 40 అంటే ఎంత చెప్పు నాకు? ఇది 90. ఐ మీన్ 90 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. వాడి ఉద్దేశంలో ఏంటంటే 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ అయితే 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ అయినప్పుడు 540 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎన్ని అవర్స్ అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు ఎంత మనకి? ఇది 6 అవర్స్ ఆన్సర్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఒక రిలేటివ్ స్పీడ్ లో ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్ వెళ్తే ఏం చేయాలి మైనస్ చేయాలి. ఇది నా పాయింట్. ఒకవేళ దీన్ని ఇలా కాకుండా ఇంకొద్దిగా డెప్త్ అడిగే అవకాశం ఉంటుంది, అది రాద్దాము. మనం ఒకసారి క్వశ్చన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు ఇక్కడ, ద డిస్టెన్స్ బిట్వీన్ చూడు, ద డిస్టెన్స్ బిట్వీన్ two cities A and B is 550 kilometers. A bus starts from A city with a speed of 50 km per hour towards B city at 7 a.m. The distance between two cities A and B is 550 kilometers. A bus starts from A city at 50 km per hour towards B city at 7 a.m. Another bus starts from B city with a speed of 60 km per hour. With a speed of 60 km per hour. With a speed of ikkada idi 650 అనుకోండి ఇక్కడ ఇది the speed of 60 km per hour towards A city at 9 a.m. When will the two buses meet? ఇది క్వశ్చన్. నేను చెప్తున్న పాయింట్ చూడు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నాను చూడు. The distance between two cities A and B is 650 kilometers. A bus starts from A city with a speed of 50 km per hour towards B city at 7 a.m. And the bus starts from B city with a speed of 60 km per hour towards A city at 9 a.m. When will the two buses meet? ఇది వాటి ఇచ్చారు. తెలుగులో చెప్తున్నాడు. ఏ మరియు బి అనే రెండు పట్టణాల మధ్య దూరం 650 కిలోమీటర్లు. ఒక బస్సు ఏ వద్ద నుండి 50 km per hour తో బి వైపుకు 7 గంటలకు బయలుదేరారు. రెండో బస్సు బి వద్ద నుండి 60 km per hour వేగంతో ఏ వైపు బయలుదేరను 9 am కి. అయితే when will the two buses meet? ఎప్పుడు కలుస్తాయని క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ మొత్తం కూడా రఫ్ చేస్తున్నాం చూడండి. మనకి ఇక్కడ వాటి చెప్పిన పాయింట్స్ నేను రాస్తున్నాను. ఇక్కడ ఇది రఫ్ చేసేస్తున్నాను క్వశ్చన్. ఓకే రైట్. ఓకే చూడు, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడము. ఇక్కడ ఇది ఏ అనే పాయింట్, ఇదేమో బి అనే పాయింట్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 650 కిలోమీటర్స్. ఫస్ట్ వెహికల్ యొక్క స్పీడ్ ఏమో 50 అండ్ సెకండ్ వెహికల్ యొక్క స్పీడ్ ఏమో 60. అయితే నేను ఇది 50 తో స్టార్ట్ అయింది. ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? 7 కి స్టార్ట్ అయింది. ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? ఇది 9 కి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది 7 కి స్టార్ట్ అయితే ఇది 9 కి స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమ్మా, జాగ్రత్త విను. ఇక్కడ ఉన్న ఇది 7 కి స్టార్ట్ అయింది, 9 కి స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న 7 ని 9 కన్నా మార్చాలి, 9 ని 7 కన్నా మార్చాలి. ఇప్పుడు నేనేమనంటే 9 o'clock ని 7 o'clock చేద్దాం. పోనీ దీన్ని 7 ని మార్చామనుకో, వెనక్కి ఎంత రావాలా? 1 hour 60 అంటే 2 hours బ్యాక్ రావాలి కదా. 2 గంటలు వెనక్కి రావాలి కదా.
1 అవర్ కి ఎంత ముందుకు వెళ్తే 60 వెళ్తే 2 అవర్స్ కి ఎంత వెనక్కి వస్తుంది, ఇది 120 వెనక్కి వస్తుంది, ఇది 120. అంటే అప్పుడు ఇక్కడ A కి B కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత 770 గా తీసుకోవాలి. ఇక సేమ్ ప్రాబ్లం అనేది మనకి సేమ్. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ 770 కిలోమీటర్లు. ఎప్పటి నుంచి 770 కిలోమీటర్లు, 7 o'clock నుంచి 770 అన్నమాట. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ 770, రెండు కూడా ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, ఆపోజిట్ లో వెళ్తున్నాయి. కాబట్టి అప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ అనేది ఎంత అంటే 50 + 60 అనేది వాల్యూ ఈక్వల్స్ ఎంత 110 కిలోమీటర్ పర్ అవర్. 110 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది 110 కిలోమీటర్ వెళ్ళడానికి 1 అవర్ పడితే 770 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పట్టింది, 7 అవర్స్ పట్టింది. 110 కిలోమీటర్ వెళ్ళడానికి 1 గంట పడితే 770 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడితే 7 అవర్స్ పడుతుంది అనేది అర్థం. అంటే 7 o'clock అప్పటి నుంచి 7 అవర్స్ పట్టాలా. అంటే 7 గంటల నుంచి 7 గంటలు అంటే మొత్తం ఎంత 14 నుంచి అంతిమంటే ఎంత, ఇది 2 o'clock, 2 గంటలు అనేది మన ఆన్సర్ అన్నమాట. అదే 2 o'clock అనేది మన ఆన్సర్. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ చూడమ్మా, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 650 ఉన్నప్పుడు టైం 9. వీళ్ళిద్దరి మధ్య ఇంకొక 120 ఎక్స్టెన్షన్ అయింది అనుకో, అప్పుడు ఎంత మనకి 770 ఉన్నప్పుడు టైం ఎంత 7 o'clock. 110 కిలోమీటర్స్ ఉన్నప్పుడు 1 అవర్ అయినప్పుడు 770 ఉన్నప్పుడు ఎంత 7 అవర్స్. 7 + 7 అంటే ఎంత 14 నుంచి అంతిమంటే ఎంత 2 o'clock. 2 o'clock అనేది మన ఆన్సర్. 2 గంటలు అనేది మన ఆన్సర్. ఇలా ఇక నీకు ఏ ప్రాబ్లం అయినా మనం మాక్సిమం మనం ఇలానే చేసుకోవాలి మన ఇక్కడ, రైట్. లేదంటే ఈ 7 నుంచి 9 మైనస్ చేసామనుకో, 7 నుంచి 9 కి తీసుకొచ్చామనుకోమా, అప్పుడు 7 నుంచి 9 కి ఎంత 2 అవర్స్ అయితే 1 అవర్ 50 అయితే 2 అవర్స్ కి ఎంత 100. 650 లో 100 పోతే ఎంత 550. అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ ఆలోచించే విధానం అనేది నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇది 8 o'clock అన్నాడు, ఇటువైపు నుంచి వెహికల్ వచ్చేసి 40 స్పీడ్ తో వస్తుంది. ఓకే, ఇటువైపు నుంచి వెహికల్ అనేది 50 స్పీడ్ తో వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఒక 440 కిలోమీటర్స్ ఇచ్చాడు అనుకో. అలానే ఇది 10 o'clock. ఇది 8 గంటల బయలుదేరి, ఇది 10 గంటల బయలుదేరి, 40 km/h వేగంతో వస్తుంది, ఇది 50 km/h వేగంతో వస్తుంది. అయితే ఏ టైంలో ఈ రెండు బస్సులు కలుస్తాయి అని అన్నమాట. అంటే వాట్ టైం విల్ ద 2 buses meet అన్నమాట. నేనేమనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 10 ఉంది కదా, 10 ని వెనక జరిగి 8 అయినా చేయొచ్చు, 8 ని 10 అయినా చేయొచ్చు, నీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇది 50 ఇది 40 అంటే మొత్తం ఎంత చెప్పు నాకు, ఇది 90. ఎందుకు 90 km/h? ఈ 90 km/h అంటే మనం తీసుకున్నాం కదా, 90 km/h అంటే ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి స్పీడ్ ప్లస్ చేయాలి కాబట్టి తీసుకున్నాము. 90 kilometers వెళ్ళడానికి 1 అవర్ పడితే ఇక్కడ ఈ రెండు ఈక్వల్ టైం ఉండాలి. ఇక్కడ ఇది 8 ఇది 10 కాబట్టి ఇక్కడ మనకి ఈ 10 ని మనం 8 చేయాలి. 10 o'clock ని 8 o'clock చేయాలి కదా. 10 నుంచి 8 కి ఎన్ని అవర్స్, 2 hours కదా. 1 hour 50 అయితే 2 hours కి ఎంత 100 వెనక్కి వస్తుంది, 100 వెనక్కి వస్తుంది. అది 90 కి 1 అయినప్పుడు 1 hour అయినప్పుడు 440 + 100 అంటే ఎంత 540. అది 540 కి ఎన్ని అవర్స్ కావాలి. 90 కిలోమీటర్ వెళ్ళడానికి 1 గంట పడితే 540 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుందో కావాలా. 90 కి 540 కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఇంటూ 6 కాబట్టి ఇంకో 1 × 6 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 6 అన్నమాట. 96 లో 540 కాబట్టి 1 × 6 చేస్తే ఎంత 6 అవర్స్ మన ఆన్సర్. అంతే, 6 గంటలు అనేది మనకి ఆన్సర్ అన్నమాట. రైట్, ఇది సాపేక్ష వేగం గురించి మనకి. సో ఆపోజిట్ వెళ్తే ఏం చేయాలా, ప్లస్ చేయాలి. సేమ్ వెళ్తే ఏం చేయాలా, మైనస్ చేయాలి. ఆపోజిట్ వెళ్తే ప్లస్ చేయాలి, సేమ్ వెళ్తే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇప్పుడు చేసిన ఈ రెండు కేసెస్ కూడా ఆపోజిట్ కేసెస్ కదా. మనకి ఒక్కోసారి సేమ్ డైరెక్షన్ కూడా ఇస్తాడు, అది కూడా మనం ఫినిష్ చేద్దాం. అది రాద్దామా, చూడు. ఇది క్వశ్చన్ మనకి, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఏ thief steals a car. A thief steals a car at 5 a.m. and traveling with a speed of 40 km/h. Traveling with a speed of 40 km/h. And the owner observes that at 7 a.m. and then he sets off in another car. Sets off in another car.